హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గోంగూర తీసుకున్నాను. పచ్చి రొయ్యలు గోంగూర చేద్దామని గోంగూర తీసుకున్నాను. ఆ ప్రొసీజర్ చూద్దాం. ఓకే, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఇప్పుడు నేను పచ్చి రొయ్యలు గోంగూర చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే గోంగూర కట్ చేసి అప్పుడు బాగా అంటే కోసి కడిగి కొంచెం ఆరిన తర్వాత కట్ చేస్తాను అన్నమాట. ఇవి పచ్చిమిర్చి, అల్లం, ఇవి ఉల్లిపాయలు, అంటే ఇవి మాత్రం తీసుకోవాలన్నమాట. ఇవి 1/2 కిలో రొయ్యలు క్లీన్ చేసి పెట్టినవి. ఓకే, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇది నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. నేను 2 గరిటెలు వేస్తున్నాను. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఈ టిన్లోంచి వాడతాను నేను ఆయిల్. ఎందుకంటే మార్నింగ్ గారెలు వేసిన, బజ్జీలు వేసిన, లేకపోతే పూరీలు చేసిన ఆ ఆయిల్ వేడివేడిగా ఉన్నప్పుడే దీనిలో ఫిల్టర్ చేసేస్తాను. ఈ ఆయిల్ కంప్లీట్ అయ్యే వరకు కర్రీస్కి ఇదే వాడతాను అనమాట. ఫ్రెష్గా ఉన్న ఆయిల్ ఎప్పితే వాడను. ఎందుకంటే ఇది ఒకసారి కాగింది కాబట్టి దీన్ని ముందు వాడేసుకోవడం మంచిదని ఇలా వేస్తాను అనమాట. అయితే చూడండి, ఆయిల్ కాగుతుంది కదా. కాగేటప్పుడు ఫస్ట్ మనం ఏం చెయ్యాలంటే ఆయిల్లో ఇలాగా ఇక్కడ అల్లం కొంచెం 1 స్పూను మేరకు అల్లం తరుగు తీసుకోవాలన్నమాట. నేను పైన చెక్కు తీయలేదు, పొట్టు తీయలేదు, మీరు గమనించే ఉంటారు. అంటే 1 స్పూను ఎంత వస్తుందో అంత, అంటే నాకు ఉజ్జాయింపు తెలిసిపోద్ది కాబట్టి నేను ఇలా డైరెక్ట్గా గ్రేట్ చేసేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలి. ఎందుకంటే గోంగూర కొంచెం 2 కట్టలు ఉన్నాయి, అందుకని నేను ఉల్లిపాయలు ఈ కప్పుడు ఉల్లిపాయలు ముక్కలు వేసుకున్నాను. తర్వాత ఈ పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఇవి ఏం చేయాలంటే చీల్చి పెట్టుకుందాం. తర్వాత ఈ గోంగూర ఆకు కూడా ఏం చేయాలంటే చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. ఎందుకంటే ఇది ఆకులుగా ఉంటే ఇలా కాడల్లా కనిపిస్తుంది, అందుకని చిన్నగా కట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. చేద్దాం. ఇలా కొద్ది కొద్దిగా తీసుకుని ఈ టైంలోనూ గోంగూర బాగా లేతగా ఉంటుంది, అందుకని మనం కొంచెం కాడలు ఉన్నా సరే వేసుకోవచ్చు. కాడలు మొత్తానికి చివరి వరకు తుంచాల్సిన పని లేదనమాట. ఇలాగ చిన్నగా కట్ చేసుకుంటే మనం కుక్ చేసినప్పుడు అదే సన్నగా నారలాగా పొడవుగా లేకుండా చక్కగా మగ్గిపోతుంది అన్నమాట. ఇలాగ మొత్తం అంతా కట్ చేసి చూపిస్తాను. ఉల్లిపాయలు మగ్గుతున్నాయి కదా, దానిలో మనం రొయ్యలు కూడా వేసేస్తాను. ఇలా చిన్న చిన్నగా కట్ చేస్తాను మొత్తం ఆకంతా.
ఇప్పుడు ఈ టైంలో మనం కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు వేద్దాం. నెక్స్ట్ కొంచెం ఉప్పు కూడా వేద్దాం. గోంగూర వేసాక మళ్ళీ కొంచెం వేసుకుందాం. ప్రస్తుతానికి ఈ కర్రీకి సరిపడా వేద్దాం. కొంచెం కలిపి ఆయిల్లో అల్లం వేయించడం వల్ల మనం ఈ ప్రాన్స్ వేసినా సరే అది స్మెల్ రాదనమాట. పైగా మన ప్రాన్స్ కడుక్కున్నప్పుడు నిమ్మరసం ఉప్పు వేసి కడగాలి. అలాంటప్పుడు మనకి కొంచెం నీచు వాసన రాకుండా ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు వేస్తాం కదా, కారం వేద్దాం. గోంగూర కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. నేను 3 స్పూన్లు వేస్తున్నాను. పచ్చిమిర్చి కారం కానీ కూర కారం కానీ ఎక్కువే పడుతుంది అన్నమాట. అందుకని రియల్గా నేను పచ్చిశనగపప్పు రొయ్యలు వేద్దాం అనుకుంటే గోంగూరతో వండాల్సిన పరిస్థితి అనమాట. గోంగూర వేయమన్నారు మా ఫ్యామిలీ మెంబర్స్, ఇంకా అందుకని గోంగూర వేసాను. ఆ పచ్చిశనగపప్పు ఏమో కొంచెంసేపు ఉన్నాక మిక్సీ పట్టి పకోడీ వేసేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను బాగా కడిగి ఇలా వాడి పెట్టాను అనమాట గోంగూర. దీన్ని వేసేద్దాం. ఇలా వేసి పచ్చిమిర్చి చీల్చి పెట్టాను చూడండి, ఇవి పైన వేద్దాం. ఇలా కనీసం 100 గ్రాములు. మనం 2 కట్టల గోంగూర తీసుకున్నాం కాబట్టి 100 గ్రాములు పచ్చిమిర్చి పడతాయి దీనికి. గోంగూరతో వేసిన కర్రీకి కారం ఎక్కువ పడుతుంది, పచ్చిమిర్చి కూడా ఎక్కువ పడతాయి అన్నమాట. అప్పుడే రుచిగా ఉంటుంది. కర్రీ రుచిగా ఉండాలంటే వాటికి ఏవైతే అనుపానంగా వేసుకుంటే బాగుంటుందో అవే వేసుకోవాలి. ఇప్పుడు మనం బాగా కలుపుదాం. గోంగూర కలిపితే కొంచెం కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొంచెం మధ్య వరకు చూసి ఆ తర్వాత ఇంకా కారం సరిపోయిందో లేదో, ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అన్నీ అడ్జస్ట్ చేయాలి. ఓకే, కాసేపు ఉడకనిద్దాం. ఈ స్టేజ్లో గోంగూర వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేద్దాం. తర్వాత కొంచెం కారం కూడా వేద్దాం. 1 స్పూను. మీరు ఎప్పుడైనా సరే ఒకసారి ఉప్పు కారం చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు కారాలు కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు కదా. దాన్ని బట్టి మనకి సరిపోయిందా లేదనేది మనమే చూసుకోవాలి. ఇన్ని స్పూన్లు వేయండి అని చెప్పడానికి కుదరదు. ఎందుకంటే కొంతమంది తక్కువ ఉప్పు తినేవాళ్ళు ఉన్నారనుకోండి, ఎన్ని స్పూన్లు వేసేయండి అంటే వాళ్ళకి ఎక్కువ అవ్వచ్చు. అందుకని ఇలా ఉప్పు కారాలు వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని మనం టేస్ట్ చేస్తే మనకి సరిపోయిందా లేదనేది తెలుస్తుంది అన్నమాట. ఓకేనా, ఇప్పుడు కొంచెం మగ్గనిచ్చి వాటర్ వేద్దాం. చూడండి, పచ్చిమిర్చి ఇప్పుడే వేసాం కాబట్టి ఎంత పచ్చిగా ఉన్నాయి కదా. మనం వాటర్ పోసిన తర్వాత ఎంతవరకు ఎగర పెట్టుకోవాలనేది మనం చూసుకోవాలి. ఎందుకంటే ఈ పచ్చిమిర్చి, ఆకుకూర, రొయ్యలు అన్నీ ఉడకాలంటే కొంచెం ఈ మాత్రం వాటర్ పడుతుంది. 1 గ్లాస్ వాటర్ అన్నమాట ఇది.
అంటే మామూలు పావు లీటర్. ఒక గ్లాసు మనం మంచినీళ్ళు తాగే గ్లాస్తో గ్లాస్ వాటర్ వేసాను కదా. ఇది ఇప్పుడు ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు చూద్దాం. ఉప్పు తక్కువగా ఉంది, కొంచెం ఉడికిన తర్వాత చూద్దాం. మళ్ళీ కారం పులుపు సరిపోయింది, కానీ ఉప్పు చూద్దాం కొంచెం ఉడికాక. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలన్నమాట బాగా. అది ఉడకడం స్టార్ట్ అయింది. ఒక 15 నిమిషాలు ఖచ్చితంగా ఇలాగ మీడియంలో ఖచ్చితంగా 15 నిమిషాలు ఉడకనిద్దాం. ఓకేనా? మధ్య మధ్యలో వచ్చి చూసుకుంటూ ఉండాలి, ఎందుకంటే గోంగూర కదా అడుగు పట్టే అవకాశం ఉంటుంది. అడుగు పట్టకుండా జాగ్రత్త పడదాం. 15 నిమిషాలు ఉడికిద్దాం. ఓకే, మధ్యలో ఒక్కొక్కసారి ఇలాగ మూత తీసుకుని ఒక్కసారి దీన్ని కలుపుదాం. చూసారా, మనం వేసిన వాటర్కి చక్కగా ఉడికి పచ్చిమిర్చి చూడండి గ్రీన్ కలర్ నుంచి కొంచెం షేడ్ అవుతూ వస్తున్నాయి. పూర్తిగా ఉడికిన తర్వాత మంచి టేస్ట్ వస్తుంది కూర. అడుగు పట్టలేదు కదా, మళ్ళీ మూత పెట్టేసుకొని పూర్తిగా ఉడకనిద్దాం. ఇలాగా చూడండి, ఇలా కొత్త ఉడుకుతూ బబుల్స్ వస్తున్నాయి కదా. ఈ స్టేజ్లో మనం ఒకసారి కలిపి, ఎందుకంటే అడుగు పట్టకుండా మనం జాగ్రత్త పడాలి కదా, ఇలా కలిపి ఇప్పుడు ఏం చేద్దామంటే సిమ్లో పెట్టేద్దాం. ఇప్పుడు మూత పెట్టి కర్రీని సిమ్లో పెట్టేద్దాం. ఇలా పెట్టేద్దాం. ఓకే, పెట్టేసి ఇంకో 5 మినిట్స్ ఉడకనిద్దాం. అప్పుడు అంటే కూర అడుగు పట్టకుండా చక్కగా దగ్గరగా వచ్చేస్తుంది అన్నమాట. ఫైనల్గా చూపిస్తాను. ఇప్పుడు ఫైనల్గా ఒకసారి చెక్ చేద్దాం. చాలా దగ్గరికి వచ్చేసింది కదా, అడుగు పట్టలేదు. చూస్తున్నారు కదా, అస్సలు అడుగు పట్టలేదు. ఇంకొక 5 నిమిషాలు ఉంచితే ఇదిగో పచ్చిమిర్చి చూడండి ఎంత చక్కగా ఉడికిపోయినాయో. ఇలాగ మనం ఎందుకు కోసుకోవాలంటే, ఇష్టమైన వాళ్ళేమో అన్నంలో పచ్చిమిర్చి కూడా కలిపేసుకుని తింటారు, అక్కర్లేని వాళ్ళు పక్కన తీసి పెడతారనమాట. అందుకని మనం ఇలాగ ఎక్కువ పచ్చిమిర్చి వేసుకున్నప్పుడు ఇలాగ చీల్చి కాయలాగా ఉండగానే వేసుకుంటే బాగుంటుంది. ఓకేనా? ఇంకొక 2 నిమిషాలు ఉంచి అప్పుడు ఆపేద్దాం స్టవ్. ఓకే, టూ మినిట్స్ అయింది. అలా ఇదిగో చూడండి పూర్తిగా ఉడికిపోయింది. ఇది చల్లారిన తర్వాత ఇంకా చాలా దగ్గరగా వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, చూడండి ఇంకా కూర అడుగంటలేదు కాబట్టి మనం ఈ స్టేజ్లో మొత్తం ఉడికిపోయింది కాబట్టి ఈ స్టేజ్లో ఆపేస్తున్నాం. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచి స్టవ్ ఆపేసాను. 2 మినిట్స్ అలా ఉంచి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ పచ్చి రొయ్యల గోంగూర రెడీ. ఓకే, బాయ్.